135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ప్రముఖ గాయకుడు నాగూర్బాబు కొడుకులపై కేసు నమోదైంది. మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమార్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల వివరాల మేరకు చెన్నై ఆలపకానికి చెందిన కృపాకరణ్, మధురవాయల్కు చెందిన 16 ఏళ్ల బాలుడు వలసరవాకం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకుని స్థానికంగా ఉన్న హోటల్లో ఆహారం తినేందుకు వెళ్లారు. ఆ సమయంలో గాయకుడు మనో కుమార్డు సహా 5గురు మద్యం మత్తులో కృపాకరణ్ 16 ఏళ్ల బాలుడితో గొడవపడి దాడి చేసినట్టు తెలిసింది. గాయపడ్డ కృపాకరణ్ కీళ్లక్కం ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. అతడి ఫిర్యాదు మేరకు వలసరవాకం పోలీసులు గాయకుడు మనో కుమార్లు, రఫీక్, సాహిర్, వారి స్నేహితులు 3గురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మనో 2 కుమార్లు మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. మనో కుమార్లు మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడి దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.